వెల్కమ్ టు షేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యుటోరియల్స్. కంట్రోల్ సిస్టమ్స్ కోర్స్ ప్లేలిస్ట్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ కాదు, డెడ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నైక్విస్ట్ స్టెబిలిటీ క్రైటీరియన్. గైస్, అది పావు గంట 20 నిమిషాల్లో వీడియో అయిపోతే అది నైక్విస్ట్ కాదు. సో ఇట్ విల్ బి లెంగ్దీ, గెట్ రెడీ మెంటలీ, బట్ ప్రామిసింగ్ నీ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. రైట్, నైక్విస్ట్ స్టెబిలిటీ క్రైటీరియన్కి సంబంధించి నీ సైడ్ నుంచి నేనే క్వశ్చన్ వేసుకొని ఐ విల్ ఆన్సర్ ఇఫ్ వాట్ ఇట్ ఇస్. అసలు ఏం జరుగుతుంది, ఏమి ఇస్తారు, వాట్ వీ ప్రెడిక్ట్. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జియోఎఫ్ఎస్ ఇస్తారు, దాని నుంచి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టెబిలిటీ కూడా ప్రెడిక్ట్ చేసేసేయచ్చు, మేకింగ్ యూజ్ ఆఫ్ నైక్విస్ట్ క్రైటీరియన్. అసలు ఎలాగా అంటే గైజ్, లెట్స్ సపోజ్ closed loop open loop transfer function g of s, h of s by default unity feedback, considering a unity feedback system ani blah 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 అని చెప్పి మొదటి నుంచి అంటూ ఉంటారు కదా. h of s is 1, so g of s k times s plus z1 into s plus z2. okay, కిందన డినామినేటర్ పోల్స్ కదా, let that be s plus p1 into s plus p2 into s plus p3, let's say, right? ఇది ఉంది అనుకుందాం. Now this is g of s, open loop transfer function. How to form the closed loop transfer function? c of s by r of s will be g of s by 1 plus g of s into h of s. By default h of s is 1. సో ఇవన్నీ ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో మొత్తం g of s లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇవాల్యుయేట్ చేసుకుంటే గైస్ మీరు చేయండి. that will be k into s plus z1 into s plus z2 into by s plus p1 into s plus p2 into s plus p3 plus k times z1 s plus z1 ఇంటూ ఎస్ ప్లస్ z2 వచ్చేస్తుంది. ఒకసారి సింప్లిఫై చేసి చూడండి గైస్. ఇక్కడ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి కథ మొదలైద్ది. అసలు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒకటి. కెన్ యూ సీ దిస్ వన్, zeros of open loop transfer function. Zero of open loop transfer function is also the zero of the closed loop transfer function and the pole of the closed loop transfer function. సో ఈ జీరో ఎస్ ప్లేన్లో ఈ జీరో గురించి మనం ఇన్ఫర్మేషన్ సేకరించినట్లయితే, ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇన్ ద గివెన్ ఎస్ ప్లేన్, వీ కెన్ ప్రెడిక్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, మేకింగ్ యూజ్ ఆఫ్ నైక్విస్ట్ క్రైటీరియన్. అందుకనే ఎస్ ప్లేన్లో జీరోస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కుంటూ వెళ్తాం. మోర్ ప్రిసైజ్లీ పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, ఎల్హెచ్ఎస్లో ఉన్న జీరోస్తో సంబంధం ఏముంది, ఎల్హెచ్ఎస్లో ఉంటే ఈ పోల్స్ అనేది ఎల్హెచ్ఎస్లో ఉన్నట్టే కదా, అది స్టేబులే కదా, దాని గురించి టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఆర్హెచ్ఎస్లో ఉన్న జీరోస్ని వెతుకుదాము, దాన్ని బట్టి ఇది స్టేబుల్ అన్స్టేబుల్ చెప్పేసేయచ్చు అని చెప్తారు. ఎవరు? మన నైక్విస్ట్ గారు, ఇంకెవరు కాదు, మహానుభావుడు. రైట్. సో ఆర్హెచ్ఎస్లో ఎస్ ప్లేన్లో ఆర్హెచ్ఎస్లో ఉన్న జీరోస్ని వెతుక్కుంటూ వెళ్ళే ఏంటి పద్ధతి గైజ్? ఇదిగో ఎస్ ప్లేన్. ఓకే, ఎస్ ప్లేన్, లెట్ దిస్ బి ఎంటైర్ ఎస్ ప్లేన్. మొత్తం ఆర్హెచ్ఎస్ని ఒక ఇన్ఫైనైట్ రేడియస్తో ఒక సెమీ సర్కిల్తో సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో రేడియస్ ఎస్ ఎంత? ఇది రేడియస్ ఆర్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫైనైట్ రేడియస్తో ఇన్ఫైనైట్ రేడియస్తో మొత్తం ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఎస్ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఆర్హెచ్ఎస్ ఆఫ్ జీరోస్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం కదా. సో గైస్, దీన్ని ఈ పిక్చర్ ఏదైతే ఉందో దాట్స్ నోన్ యాజ్ నైక్విస్ట్. దిస్ వన్, అది నేను ఎంత ట్రై చేసినా ప్రొనౌన్సియేట్ చేయలేకపోతున్నాను. సో గైస్, నైక్విస్ట్ CONTOUR, దిస్ ఇస్ ద అది రైట్. 5.13లో ఉంది. ఒకసారి అది పక్కన పెట్టుకుని నా ఎక్స్ప్లెనేషన్ వింటూ యూ సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు గైస్, ఈ నైక్విస్ట్ CONTOUR ఏదైతే ఉందో దాట్స్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. బిగినింగ్ వర్స్ట్ కేస్లో 3 సెక్షన్స్. పోల్ ఎట్ ద ఆరిజిన్ అంటే ఇక్కడ ఎస్ అలాగ ఉంటే ఇప్పుడు పోల్ ఎట్ ద ఆరిజిన్ వస్తుంది కదా, అప్పుడు దాట్ టేక్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ నైక్విస్ట్. నేను దాని మీద ప్రాబ్లం చేస్తాను ఇప్పుడు. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇదిగోండి, ఇది మొత్తం గైజ్ కలర్ మారుస్తున్నాను. ఈ సెక్షన్ మొత్తం C1 అని అనుకుంటాం. C1, సో ఇట్స్ అ జీరో, తెలిసిందే ఎస్ ప్లేన్లో 0. ఇలా వెళ్తే ఇదంతా ఇది ఇన్ఫైనైట్ కదా,
0 నుంచి ఇన్ఫైనైట్కి వ్యారీ చేస్తుంటే మనకి ఏ ప్లాట్ వస్తుంది? ఒమేగా ఈక్వల్ టు 0 నుంచి ఇన్ఫైనైట్ వరకు వ్యారీ చేసుకుంటూ వెళ్తే పోలార్ కోఆర్డినేట్స్లోకి కన్వర్ట్ చేసుకున్న ఈక్వేషన్ ఏంటది? పోలార్ ప్లాట్, రైట్? ఇది C1 సెక్షన్ వచ్చేసి పోలార్ ప్లాట్. తర్వాత ఇది C2 అంటారు. ఈ మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్స్ C2. తర్వాత నా దిస్ ఇస్ C3. C2 గురించి చెప్పండి. C3కి వెళ్ళిపోయినండి. నో, వీ హ్యావ్ టు సే సంథింగ్. C2 ఎలా చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ నెక్స్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. C2ని ఎలా ఇవాల్యుయేట్ చేస్తామంటే జియోఫేస్లో S ఉంటుంది కదా, S విల్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ లిమిట్ R టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫైనైట్ కదా, R టెండింగ్ టు ఇన్ఫినిటీ, R ఇంటూ e రైజ్ టు j థీటాతో సబ్స్టిట్యూట్ చేసుకుని వీ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ దాట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదొక పద్ధతి, ఇదొక స్టెప్. తర్వాత దాట్ గివ్స్ అస్ C2. ఓకే, C3 ఏమంటాడు? C3 ఈజ్ వ్యారింగ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు 0. అంటే దీనికి ఇన్వర్స్లో ఉంది. ఆల్రెడీ పోలార్ ప్లాట్, ఆల్రెడీ C1 ఈజ్ అ పోలార్ ప్లాట్. దానికి మిర్రర్ ఇమేజ్ గీస్తే మనకు వచ్చేస్తుంది C3. ఇదొకటి, రైట్? ఎప్పుడైతే మనకి పోల్ ఎట్ ద ఆరిజిన్ ఉంటుందో, S is equal to 0 ఉన్నప్పుడు గైస్ దిస్ థింగ్లో చిన్న చేంజ్ ఏంటంటే ఈ ఒరిజిన్ని బైపాస్ చేస్తారు. అప్పుడు విల్ హ్యావ్ ఎన్ అదర్ సెక్షన్ ఇదే డైరెక్షన్లో గైస్, బోత్ ఆఫ్ ద డైరెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎన్ అదర్ ఇక్కడ C4 వచ్చేస్తుంది, రైట్? ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ e రైజ్ టు j తీటా ఏదైతే ఉందో గైస్, ఇదంతా ఈ వాల్యూ ఎంత? C2కి ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఇది ప్లగ్ ఇన్ చేసుకోవాలి కదా. సో C2కి ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు R వచ్చేసి ఇన్ఫైనైట్, దాట్స్ గ్రేట్. బట్ వాట్ అబౌట్ టీటా విల్ బీ వ్యారింగ్ ఫ్రమ్, ఇదిగోండి C2కి R విల్ బీ వ్యారింగ్ ఫ్రమ్ టీటా ఈక్వల్ టు +π/2, ఇదిగోండి +π/2 టు -π/2. టీటా విల్ బీ వ్యారింగ్ టు -π/2. ఓకే, అది ఇక్కడ C3 ఐ హావ్ టోల్డ్ యూ ద ఇన్వర్స్ ఆఫ్ C1, రైట్? పోలార్ ప్లాట్ ఉంటుంది, దానికి మిర్రర్ ఇమేజ్ కట్టేస్తే మనకు C3 వచ్చేస్తుంది, దాట్స్ ఫైన్. C4, వాట్ అబౌట్ C4 గైస్? ఇది ఇన్ఫైనైట్ రేడియస్, ఇది 0 రేడియస్. ఇది వీ హ్యావ్ టు బైపాస్ ద ఆరిజిన్ ఎప్పుడు S is equal to 0 ఉన్నప్పుడు. ఇది R టెండింగ్ టు 0, ఇది 0 రేడియస్తో తీసుకుంటారు. ఓకే, వన్స్ అగైన్ C4 ఇవాల్యుయేట్ చేసినప్పుడు కూడా S విల్ బీ సబ్స్టిట్యూటెడ్ విత్ లిమిట్ R టెండింగ్ టు 0, R ఇంటూ e రైజ్ టు j థీటా. ఓకే, సో R అయితే 0నే, బట్ వాట్ అబౌట్ దిస్ టీటా ఈ కేసులో C4ని ఇవాల్యుయేట్ చేసే ప్రాసెస్లో టీటా విల్ బీ వ్యారింగ్ ఫ్రమ్, ఇదిగోండి ఇటు నుంచి ఇటు వెళ్తుంది. ఓకే, అంటే -π/2 టు +π/2కి వెళ్తుంది. టీటా విల్ బీ వ్యారింగ్ ఫ్రమ్ -π/2 టు +π/2. ఓకే, సో ఇవన్నీ యూస్ చేసుకుని కొన్ని కేసెస్లో C4 ఉండదు, కొన్ని కేసులో C4 ఉంటుంది. C4 ఉన్నది ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అని అనుకుంటాము, బట్ ఇట్స్ నాట్ దాట్. విల్ సాల్వ్ ఇట్. ఓకే, సో తర్వాత గైజ్ ఇప్పుడు ఇది యూస్ చేసుకొని ఒక నైక్విస్ట్ ప్లాట్ గీసేస్తాం, ప్లాట్ వచ్చేస్తుంది. బట్ ప్లాట్ సహాయంతో తర్వాత ఇంకొక డెడ్లీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ని కంపేర్ చేసుకుంటూ దెన్ మనము నైక్విస్ట్ స్టెబిలిటీ క్రైటీరియాని ప్రిడిక్ట్ చేసేయచ్చు, రైట్? సో ఎప్పుడైతే మీరు నైక్విస్ట్ స్టెబిలిటీ క్రైటీరియాకి వెళ్తూ ఉంటారో ఫస్ట్ పెద్ద అక్షరాలు బోల్డ్లో యూ విల్ కమ్ అక్రాస్ దిస్ వన్, n ఈక్వల్ టు p మైనస్ z. n ఈక్వల్ టు p మైనస్ z చాలా డెడ్లీ ఇంపార్టెంట్. ఈ n గురించి చెప్పినప్పుడు ఒకసారి n గురించి చెప్పే ముందు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఓకే, సో ఇదిగంటే ఎస్ ప్లేన్ గైజ్, ఎస్ ప్లేన్ 0, ఇది నెగిటివ్ వాల్యూస్ -1 అండ్ -2 ఎక్సెట్రా, ఇది 1, ఇది 2, రైట్? సో C1 ఏంటి? నైక్విస్ట్ కౌంటర్ కదా, పోలార్ ప్లాట్ కదా. సో పోలార్ ప్లాట్ రకరకాలుగా ఉండొచ్చు. ఇట్ మే బీ చూడండి ఇలాగొచ్చి ఇలాగా ఉండొచ్చు. ఏ డైరెక్షన్లో ఉంది? ఇలా వెళ్తుంది కదా, ఇలాగా. ఓకే, ఇలాగా అంటే ఇది C3 కోసం అని చెప్పి మనం దీనికి ఇన్వర్స్ గీయాల్సి వస్తుంది, ఇలాగా. ఓకే, సో ఇలాగా ఆ క్రమంలో చూడండి ఈ -1 అనేది n సర్కిల్ అయింది.
ఓకే, ఈ -1 అనేది ఎన్ సర్కిల్ అయింది. ఇది ఏ డైరెక్షన్లో ఎన్ సర్కిల్ అయింది చూడండి, ఇలా వచ్చింది కదా, ఇది డైరెక్షన్. సో ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? ఇది క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. కొన్నిసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా ఉంటుంది ఎన్ సర్కిల్మెంట్ యాంటీ క్లాక్ వైజ్. ఎలాంటి ఎగ్జాంపుల్లో అంటే -1 అనుకుందాము. ఫర్ సపోజింగ్ లైక్ పోలార్ ప్లాట్ గీసినప్పుడు ప్లాట్ ఇలా వచ్చింది అనుకుందాం. ఇట్ మేబీ చూడండి, ఇట్ ని స్టార్ట్ అవ్వి ఇలాగా వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇది ఆ డైరెక్షన్లో ఉంది. అండ్ అది దిస్ ఇస్ ఫర్ ఈ ప్లాట్ వచ్చేసి C1 కోసం. మరి C3 కోసం ఇవాల్యుయేట్ చేసినప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ గీయాల్సి వస్తుంది. కంటిన్యూషన్ ఇలా ఉంటుంది, ఇలాగా. అప్పుడు ఈ -1 అనేది ఏ డైరెక్షన్లో ఎన్క్లోజ్ అయినట్టు ఇలా వచ్చింది కదా ఇది, అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్ ఇది కదా, ఇట్స్ స్టార్ట్స్ ఓవర్ హియర్, ఇలా వచ్చింది కాబట్టి ఇది. అంటే ఇప్పుడు -1 అనేది ఈ పాయింట్ 180 గైస్ 180 డిగ్రీస్ మీద వీఆర్ టాకింగ్ అబౌట్. ఇదంతా 0, 90 ±180 డిగ్రీస్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రైట్. 180 డిగ్రీ మీద ఉన్న 1 గురించి మాట్లాడుతున్నాం. ఇట్ మేబీ 1 -1 ఆర్ మ్యాగ్నిట్యూడ్ 1. ఇది మాత్రం చాలా 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 డెడ్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ -1 మీదే ఎందుకు అంటే దేర్ ఇస్ ఎ క్వశ్చన్. ఈ -1 మీదే ఈ స్టెబిలిటీ అనాలిసిస్ ఈ -1 చుట్టూ ఎందుకు అని ఫట్మని ఒక క్వశ్చన్ వస్తుంది, రైట్. ఎక్కడో దాకా ఎందుకు, నాకే చేసేటప్పుడు నాకే వచ్చింది. ఇట్స్ వై బికాస్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంది కదా, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0, 1 + GH is equal to 0. సో GH is equal to -1 కదా. సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ -1ని బేస్ చేసుకుని వాడు స్టెబిలిటీ అనాలిసిస్ చెప్పేస్తాడు. గైస్, గోయింగ్ బ్యాక్ టు వాట్ ఈస్ ఎన్. చూడండి, ఈ కేసులో ఎన్సర్కిల్మెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినట్టు, ఈ కేసులో యాంటీ క్లాక్ వైజ్ అయినట్టు. ఓకే, సో గైస్ ఈ కేసులో n ఈక్వల్ టు క్లాక్ వైజ్ అయితే -1 అంటాడు. ఇక్కడ ఈ కేసులో n ఈజ్ నెట్ ఎన్సర్కిల్మెంట్ బై ద ప్లాట్ అరౌండ్ ద పాయింట్ -1 + J0. ఓకే, సో n ఈక్వల్ టు క్లాక్ వైజ్ అయితే n ఈక్వల్ టు -1. ఓయ్ గైస్, అండ్ -1 అంటే మళ్ళీ ఇక్కడ డౌట్, ఎన్నిసార్లు అయితే అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎన్సర్కిల్మెంట్స్ ఉన్నాయి, ఆ 2 కూడా క్లాక్ వైజ్ అయితే -2 అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ 3 times ఎన్సర్కిల్మెంట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, దట్ విల్ బి +3. అంటే మళ్ళీ 1 అంటే ఎవరే ఇందాక 1 అన్నావు కదా, ఇప్పుడు ఏంది మళ్ళీ మార్చామని చెప్పి ప్రాబ్లంలో చేసినప్పుడు ఒకవేళ మారిస్తే, రైట్. అంటే క్లాక్ వైజ్ ఎన్సర్కిల్మెంట్ నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ ఎన్సర్కిల్మెంట్ పాజిటివ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు RHS జీరోస్ వెతుకుతున్నాం కాబట్టి Z షుడ్ బి ఈక్వల్ టు 0. అసలు RHSలో 0 ఉండకూడదు కదా, అప్పుడే ఇది అంటే RHS దిస్ 0 RHSలో ఉంటే ఇక్కడ పోల్ RHSలో ఉన్నట్టు కదా, అది మనకు ఉండకూడదు. అంటే సిస్టమ్ స్టేబుల్గా ఉండాలంటే అది ఉండకూడదు, రైట్. కాదు ఇంకేదో క్రైటీరియా ఉంది, అది సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తూ ఉంటే మీకు అర్థమైంది. ఈ కేసులో Z ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సిస్టమ్ స్టేబుల్ అని చెప్పేసేయచ్చు, రైట్. తర్వాత ఇది P అనేది ఇచ్చిన G(s) దగ్గర నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. ఓపెన్ లూప్ P అనేది n ఈక్వల్ టు P - Zలో P అనేది ఓపెన్ లూప్ RHS పోల్స్. గైస్, ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ n ఈక్వల్ టు P - Z దగ్గర ఈక్వేషన్లో P వచ్చేసి నెంబర్ ఆఫ్ RHS పోల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ RHS పోల్స్ అది మనకి ఇచ్చిన ఈక్వేషన్లోనే వచ్చేస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే, అంటే RHS పోల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకు ఈ Z ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, సో ఆ క్రమంలో గైస్ ఇది కొంచెము Zకి రాయండి. Z ఈజ్ ఈక్వల్ టు ఇది టు P - N కదా. ఓకే, సో ఇక్కడి నుంచి అంటే ఒక ఇంపార్టెంట్ నైక్విస్ట్ స్టెబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని ప్రిడిక్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ చెప్పేస్తాం. ఎలా అంటే గైస్, ఇప్పుడు ఇది 0 అవ్వాలి, ఈ Z ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే ఈ 2 ఈక్వల్ అవ్వాలి కదా, రైట్. ఇదేంటి, P ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ నెంబర్ ఆఫ్ RHS పోల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ RHS పోల్స్ అది పక్కన పెట్టండి. ఈ n ఇక్కడ నెగిటివ్ ఉంది, ఈ n. ఓకే, సో ఇప్పుడు ఈ n అనేది ఇది 0 అయిపోవాలంటే ఈ n అనేది పాజిటివ్ అవ్వాలా నెగిటివ్ అవ్వాలా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇది పాజిటివ్ అయితేనే ఇది మైనస్, ఇది ఈక్వల్ అయినప్పుడు ఇది మైనస్ అయిపోతుంది, 0 అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి,
right? The number of encirclements, the system will be stable అంటే z0 అవ్వాలి. ఏ కేసులో? when the number of anti-clockwise encirclements, when the number of anti-clockwise encirclements are equal to number of RHS poles, the system will be stable అని చెప్పేసేయచ్చు ఆ కేసులో. అంటే p ఈక్వల్ టు 2 అనుకోండి, మైనస్ n ఈక్వల్ టు 2 అవ్వాలి, అంటే n షుడ్ బి పాజిటివ్ 2, అంటే వీ హ్యావ్ టు గో ఫర్ యాంటీ క్లాక్ వైజ్ ఎన్సర్కిల్మెంట్స్, రైట్? ఇక్కడ నుంచి స్టేట్మెంట్ వచ్చేస్తుంది. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దాట్ విల్ బి 0 అండ్ సో వీ కెన్ సే దట్ ద సిస్టమ్ ఈజ్ స్టేబుల్, రైట్? అక్కడ ఒక పెద్ద ఇటాలిక్ వర్డ్స్లో 5.3 సమ్ 5. వెరీ ఫస్ట్ స్టేజ్లో నెంబర్ ఆఫ్ the system will be Nyquist stability criterion says that the system is stable when number of anti-clockwise encirclements is equal to number of RHS poles అని చెప్పి of the RHS poles of the open loop transfer function అని చెప్పి చెప్తారు, రైట్? ఈ P అనేది ఇచ్చిన క్వశ్చన్లో నుంచి చెప్పేసేయచ్చు, రైట్? సో ఇది బేసిక్స్. ఇంకేదైనా మర్చిపోతే నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లంలో నేను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది బేసిక్స్. ఇదిగోండి, ఇది మాత్రం వీ హ్యావ్ టు రిమెంబర్ నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ n is equal to positive for anti-clockwise and n equal to negative for clockwise direction encirclement, and P is the number of open loop poles which can be extracted from the open loop transfer function, right? So these are the important information to calculate the Nyquist stability criterion of any given system. Make a note please. సో ఈ ఇన్ఫర్మేషన్తో మనము ఒక న్యూమరికల్కి వెళ్ళిపోవచ్చు. 15.13 ఒకసారి చూసుకోండి, పక్కన పెట్టుకుని చూడండి. ఇట్స్ g of s is equal to k times k by s into s plus 2 into s plus 10 ఇచ్చేస్తాడు వాడు, రైట్? గైస్ ఇది చూడంగానే వీ హ్యావ్ అ పోల్ ఎట్ 0. సో ఎలాంటి కౌంటర్ వస్తుంది? Nyquist కౌంటర్. దిస్ ఇస్ ద కౌంటర్, దిస్ ఇస్ ద కౌంటర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ఫైనైట్ రేడియస్. వీ హ్యావ్ అ C1, వీ హ్యావ్ అ C2 tending s is replaced with limit r tends to infinity s into e raised to j theta. ఇది C2 అండ్ C3. ఈ డైరెక్షన్లో C3 ఇది ఉంది కాబట్టి గైస్ ఇది పోల్ అట్ ఆరిజిన్ ఉంది కాబట్టి ఆరిజిన్ని బైపాస్ చేస్తాము, ఓకే? ఇప్పుడు ఈ రేడియస్ ఎంతండి? ఇట్స్ ఆర్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఈ రేడియస్ వచ్చేసి ఈ చిన్నది సెమీ సర్కిల్ రేడియస్ వచ్చేసి ఆర్ టెండింగ్ టు 0, రైట్? soon as that one. And once again C1కి సంబంధించి పోలార్ ప్లాట్ గీయాలి కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ రాసుకోవాలి అండ్ ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ రాసుకోవాలి, రైట్? అండ్ పోలార్ ప్లాట్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు 4 ఒమేగాల కోసం వెతుకుతాం కదా, అది అవసరం లేదు. ఇక్కడ వీ హ్యావ్ టు గో ఇన్ సర్చ్ ఆఫ్ ఎ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఒమేగా, that value of omega at which phase angle is -180 degrees, right? ప్రతి ప్రాబ్లంలో కూడా ఇంతే. ఈ ప్రాబ్లంలో ఇంత అని చెప్పి డైరెక్ట్గా మామూలుగా డౌట్ వస్తుంది. ప్రతి ప్రాబ్లంలో కూడా ఇంతే. సో గైస్ మ్యాగ్నిట్యూడ్ రాసుకోవాల్సి వస్తే దానికి ముందు ఇట్స్ ఇన్ పోల్ 0, అలా కాకుండా టైం కాన్స్టెంట్లోకి రాసుకున్నప్పుడు ఇట్ విల్ బి g of s చిన్న మోడిఫికేషన్ 2 and 10 బయట తీసి అది పైకి రాసిస్తే ఇట్స్ 0.05k అండ్ దిస్ విల్ బికమ్ s అండ్ 2 బయటకు వచ్చింది కాబట్టి 1 + 1/2 0.5 s అయిపోతుంది ఇంటూ 10 బయటకు వస్తే ఇట్స్ 0.1 s అయిపోతుంది, ఓకే? ఈ కింద ఉన్న 2, 10 నేను పైన రాసేస్తాను, 1/20 0.5k అయిపోయింది, రైట్? సో ఇప్పుడు g of j omega will be equal to 0.05k by j omega, right? 1 + 0.5 j omega into 1 + 0.1 j omega s ప్లేస్లో j omega. గైస్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్కి రాస్తే మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్ రాస్తే ఇట్స్ ఎలా రాసాము? యూ హ్యావ్ టు గో ఫర్ పోలార్ ప్లాట్. ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. ఇట్స్ 0.05k. ప్రతి ప్రాబ్లంలో కూడా ఇంతే. యూ హ్యావ్ టు గో ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్. దిస్ విల్ బీ ఒమేగా. అది ఎలా వచ్చిందో ఒకసారి పోలార్ ప్లాట్ చూడండి. నేను చేసిన పోలార్ ప్లాట్ 1 + 0.5 omega హోల్ స్క్వేర్ ఇంటూ ఈ ఫ్యాక్టర్కి సంబంధించి √1 + 0.1 omega whole square, okay? And guys, what about phase angle? Angle g of s
angle g of j omega will be, as this will be 0 ఎందుకంటే plus j 0 ఉంది, a plus jb, that will be angle a plus jb will be tan inverse b by a, ఇక్కడ b వచ్చేసి 0, సో 0 by anything that's 0, tan inverse 0 that's 0. దీనికి సంబంధించి ఒమేగా ఈ ఫ్యాక్టర్కి సంబంధించి ఇట్స్ -90 degrees మైనస్ tan inverse ఇట్స్ ఇది ఇప్పుడు b అవుతుంది, ఇది a అవుతుంది కదా, సో ఇట్స్ 0.5 ఒమేగా మైనస్ ఇదంతా ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే ఫేజ్ యాంగిల్స్ అన్నీ యాడ్ అవుతాయి అండ్ డినామినేటర్లో ఉంటే పైకి వెళ్ళినప్పుడు నెగిటివ్ అయిపోతుంది, మైనస్ tan ఇన్వర్స్ ఇక్కడ 0.1 ఒమేగా. గైస్ యాక్చువల్గా బ్యాక్ బెంచెస్ అలాంటి బ్యాక్ బెంచెస్ ఏం చేస్తామంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా తీసుకుంటాం. ఒమేగా ఈక్వల్ టు 0 అయినప్పుడు గైస్ ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, వీ హ్యావ్ ఫేజ్ యాంగిల్ -90 degrees. ఓకే, అలాగే ఒమేగా ఈక్వల్ టు 10 అయినప్పుడు ప్రతి ప్లేస్లో ఒమేగా ఈక్వల్ 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాట్ వీ హ్యావ్ ఇస్ యాంగిల్ జీ విల్ బీ ఈక్వల్ టు -90 degrees మైనస్ tan ఇన్వర్స్ 0.5 ఇంటూ ఒమేగా ఈక్వల్ 10 కదా, 10 మైనస్ tan ఇన్వర్స్ 0.1 ఇంటూ 10. ఇంకా అలాగా ర్యాండమ్గా ఎత్తుక్కుంటూ వెళ్తాము. యాక్చువల్గా 5.13లో వేరే అప్రోచ్ ఉంది, నేను అది చేయలేనండి. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దట్, అంటే ఇట్స్ నాట్ తడబడతాం కొంచెం. మైనస్ tan ఇన్వర్స్ ఇదైతే ఫర్ షూర్ వచ్చేస్తుంది, కొంచెం ఎత్తుక్కుంటూ వెళ్తే ఎతికితే దొరకదంటూ ఏదో లేదు కదా, ఎత్తుక్కుంటూ వెళ్తే దొరికేస్తుంది. 0.5 ఇంటూ 10, ఓకే, మైనస్ షిఫ్ట్ tan ఇన్వర్స్ ఇట్స్ 0.1 ఇంటూ 10. కానీ ఇట్స్ మైనస్ ఇది ఒమేగా ఈక్వల్ 10లో ఫేజ్ యాంగిల్ వచ్చేసి -213. నా కామన్ సెన్స్ చెప్తుంది, నా సెవెన్ సెన్స్ తొక్కలో 7 సెన్స్ అది కాదు, నా కామన్ సెన్స్ చెప్తుంది ఒమేగా ఈక్వల్ 0 దగ్గర -90, ఒమేగా ఈక్వల్ 10 దగ్గర -213. సో ఈ వాల్యూకి మధ్యలో ఉంది -180. సో లెట్ మీ గో ఫర్ ఒమేగా ఈక్వల్ టు 5. సో అప్పుడు ఇస్ ఆల్రెడీ టైప్ అయ్యి ఉంది కాబట్టి 10 ప్లేస్లో 5, that will be easy. Okay, so that gives us 5, that gives us we are almost nearby, -184.7 degree. ఇది కాదు, నాకు -180 కావాలి. సో గైస్ లెట్ మీ గో ఫర్ 4.8. okay, let me go for 4.8, delete 4.8, how much? 4.58, 4.48 guys, చూద్దాం. 4.48, ఓకే. ఒమేగా ఈక్వల్ టు 4.48 అంటే ప్రతి యాంగిల్ జీ విల్ బీ ఈక్వల్ టు వాట్ ఎవర్. Hey guys, it's angle is -180.0 degree. Yeah, now this one will become omega pc. ఎందుకు? phase crossover frequency, the value of omega at which the phase angle is at -180 degree. some decimal ఉంది, 180.0 సరిపోయింది. omega equal to 4.48 అంట, రైట్? we have this one. now this will be the omega pc. guys, ఇప్పుడు దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ వాల్యూ omega ఈక్వల్ టు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? ఈ ఒక్కదానికి మనం కడతాము అండ్ ప్లగింగ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 4.48, కే అలాగే ఉంచి ఈ మొత్తం చేస్తే ఇట్ షుడ్ బి గైజ్ ఇట్ షుడ్ బి సమ్ 4.1 ఇంటూ 10⁻³ వచ్చింది. 4.1 సమ్ డెసిమల్ ఇంటూ 4.15 ఇంటూ 10⁻³ వచ్చింది క్యాల్కులేటర్లో. అది ఎలా రాస్తామంటే 0.00415 కే అలాగే ఉంటుంది, ఓకే. సో అంటే ప్లాట్ వచ్చేసి ఇంకా బిగినింగ్ టెర్మినేటింగ్ పాయింట్ ఇంకా కట్టలేదు. 180 డిగ్రీ దగ్గరకు వచ్చేసరికి ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుందంటే 0.04 మ్యాగ్నిట్యూడ్. వన్స్ అగైన్ మ్యాగ్నిట్యూడ్
మ్యాగ్నిట్యూడ్ కట్టాము. ఇక్కడ నెగిటివ్ అంటే 180 180 -180 దగ్గర పాజిటివ్ ఎలా వస్తుందంటే ఇట్స్ వి ఇవాల్యుయేటెడ్ ద మ్యాగ్నిట్యూడ్, రైట్. మళ్ళీ అక్కడ డౌట్ వచ్చేస్తుంది, 180 అంటున్నాడు, అది నెగిటివ్ కదా ఉండాలి కదా అంటే వెంటనే డౌట్ వస్తుంది. నాకు కూడా డౌట్ వచ్చేసింది. బట్ -180 దగ్గర ఇంత మ్యాగ్నిట్యూడ్, -180 ఎక్కడ ఉంటుంది, ఇక్కడే +-180. ఓకే, 180 ఇంకెక్కడ లేదు, ఇది 0, రైట్. సో 180 దగ్గర ఇంత మ్యాగ్నిట్యూడ్తో ప్లాట్ క్రాస్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి వీ హ్యావ్ టు C1కి సంబంధించి వీ హ్యావ్ టు డ్రా ద పోలార్ ప్లాట్, రైట్. సో ఒమేగా ఈక్వల్ టు 0 అయితే స్టార్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది. ఒమేగా ఈక్వల్ టు 0, ఇదిగోండి ఒమేగా ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడే తీసుకోండి. ఒమేగా ఈక్వల్ టు 0 అంటే ఒమేగా ఇక్కడ ఉంది 0, ఒమేగా ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది మొత్తం డినామినేటర్ 0 అయిపోతుంది. సో ఇట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ magnitude G is equal to infinite, 0.05 k by 0 kada, that will be infinite, right. Magnitude is equal to 0. మరి phase angle angle G equal to -90 minus tan inverse 0 minus tan inverse 0 minus 90 degree మాత్రం మిగిలింది. అంటే -90 degreeకి ప్యారలల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్లోంచి వస్తుంది ప్లాట్, రైట్. అండ్ ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్, ఇట్ విల్ బీ ఇలాగే ఇక్కడ ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇక్కడ ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎనీథింగ్ బై ఇన్ఫైనైట్ దట్స్ 0. సో ద మ్యాగ్నిట్యూడ్ విల్ బీ 0, యాంగిల్ వచ్చేసి యాంగిల్ G గైస్ ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ కదా, -90 tan inverse infinite -270 degrees. Guys, ఇది all this calculation, ఇది ఫేజ్ యాంగిల్ అట్ ఒమేగా, మనకు ఒమేగా కనిపించదు. ఒమేగా ఈక్వల్ టు 4.48 రేడియన్స్ పర్ సెకండ్ దగ్గర ఫేజ్ యాంగిల్ వచ్చేసి -180 degree వచ్చేసింది. ఎంత మ్యాగ్నిట్యూడ్తో క్రాస్ అవుతుంది, ఇదిగోండి 0.0415 k, ఈ వాల్యూ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్తో 180 degree క్రాస్ అవుతుంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, -90 ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో -90కి ప్యారలల్గా వచ్చేస్తుంది. ఎక్కడ టెర్మినేట్ అవుతుంది, -270 దగ్గర 0తో టెర్మినేట్ అవుతుంది. వీ హ్యావ్ టు డ్రా దిస్ ఫర్ C1. మేక్ ఎ నోట్ ప్లీజ్ గైజ్. మరి C1 అయిపోయింది, ఆ వాల్యూస్ అక్కడ రాసుకున్నాను, ప్లాట్ వేసేసేయచ్చు. C2 ఎలా ఇవాల్యుయేట్ చేయాలి, C2 ఇవాల్యుయేట్ చేసే క్రమంలో S షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ లిమిట్ R టెండింగ్ టు ఇన్ఫినిటీ R ఇంటూ e raised to j theta. Theta ఎక్కడి నుంచి వ్యారీ అవుతుంది, Theta విల్ బి వ్యారింగ్ ఫ్రమ్, Theta ఈజ్ వ్యారింగ్ ఫ్రమ్ +π/2 టు -π/2. ఓకే, సో S is equal to ఇది, బికాజ్ ఇట్స్ ఇన్ఫైనైట్, మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఇన్ఫైనైట్. ఇది అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ ఉంది, రైట్. సో వాట్ వీ హ్యావ్ ఇస్ 0.05 k అక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ S ప్లేస్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే వీ హ్యావ్ ఇన్ఫైనైట్ ఇంటూ e raised to j theta. ఇంకా theta వాల్యూ ప్లగిన్ చేయలేదు, రీజన్ ఉంది, ఇంటూ గైస్ ఇది ఇక్కడ ఇన్ఫైనైట్ వచ్చినప్పుడు ఈ 1 పక్కన నిలబడగలుగుతుందా, లేదు, ఈ మొత్తం ఇన్ఫైనైట్ అయిపోతుంది. ఇన్ఫైనైట్ ఇంటూ e raised to j theta. ఇదే సేమ్ వే ఇక్కడ S దగ్గర ఇన్ఫైనైట్ ఉంది, వాల్యూ ఇన్ఫైనైట్ ఉంది, ఈ 1 పక్కన నిలబడగలుగుతుందా, లేదు, అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ ఎనదర్ ఇన్ఫైనైట్ e raised to j theta. గైస్ ఇన్ఫైనైట్ ఇది షిఫ్ట్ గురించి కాదు, ఇదిగో ఇన్ఫైనైట్ 0.05 k డివైడెడ్ బై ఇన్ఫైనైట్ ఏమవ్వాలి, 0 అయిపోతుంది, రైట్. అండ్ ఇదిగోండి ఇది 3 times కదా, 3 ఉన్నాయి. ఐ మీన్ బేసెస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్ అంటే e raised to, తర్వాత ఇది డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే -3 theta. చూడండి ఒకసారి, మ్యాచ్ ఎవ్రీథింగ్ విత్ మై యువర్ ఆన్సర్ విత్ మై ఆన్సర్. ఇప్పుడు theta, ఫస్ట్ theta ఈక్వల్ టు ఇందాక అనుకున్నట్టు π/2. అప్పుడు వీ హ్యావ్ టు డ్రా ప్లాట్ విత్ 0 radius and with the phase shift of e raised to -3 π/2. ఓకే, సో తర్వాత దిస్ ఇస్ ఫర్ theta ఈక్వల్ టు +π/2. మరి theta ఈక్వల్ టు -π/2 ఏమొస్తుంది, ఇట్స్ అగైన్ 0 విత్ ఫేజ్ షిఫ్ట్ విత్ షిఫ్ట్ ఆఫ్ e raised to -3 π/2. ఇది మైనస్ కాబట్టి దిస్ బికమ్స్ ప్లస్ విత్ ఎంత అమౌంట్ ఆఫ్ రేడియస్ అండి గైస్, ఒకసారి క్లియర్, యాక్చువల్గా ఇది చూపించక్కర్లేదు, బట్ స్టిల్ మనకు టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి నేను గీసేస్తున్నాను. 0 రేడియస్తో ఏం గీస్తారండి, గీయండి, మీకు చాక్లెట్ ఇస్తాను నేను,
జీరో రేడియస్ అని చెప్పి. అంటే ఓకే, ఒక సర్కిల్ గీసేసి అది జీరో రేడియస్ అదా కాదు యాక్చువల్గా చూపించక్కర్లా. ఓకే, సో జీరో రేడియస్తో -3π/2 ఇదిగోండి ఇక్కడ ఉంది -3π/2 టు 0, మళ్ళీ ఇదే 0 టు +π/3 +3π/2 ఇలా గీసున్నాడు. ఓకే, ఇది ఎంత రేడియస్ అంట, ఈ రేడియస్ వచ్చేసి r = 0 అని చెప్పి క్లియర్గా. యాక్చువల్గా ఇది యాక్చువల్ ప్లాట్లో చూపించక్కర్లేదు, రైట్, ఎందుకంటే r రేడియస్ 0 డాట్ అండి, ఎట్లా చూపిస్తామండి. నా కమింగ్ టు ద C4 C1 అయిపోయింది పోలార్ ప్లాట్, C3తో ఇది ఇన్వర్స్ గీస్తే సరిపోతుంది, C2 ఇదిగోండి C2, ఇప్పుడు C4 ఇవాల్యుయేట్ చేసే క్రమంలో S ఈజ్ సబ్స్టిట్యూటెడ్ విత్ లిమిట్ r టెన్స్ టు 0 రేడియస్ 0 ఇంటూ r ఇంటూ e⁻j θ ఎక్కడి నుంచి వ్యారీ అవుతుందండి, θ ఈజ్ వ్యారింగ్ ఫ్రమ్ -π/2 టు +π/2. ఓకే, సో దాట్స్ ద కేస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి గైజ్, ఎస్ 0, రైట్, ఎస్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఏదది ఎస్కి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 0, అంటే 1 + 0, ఇంకా ఇది ఉండదు, రైట్, 1 + 0 ఇది కూడా 0. అప్పుడు వాట్ వీ హ్యావ్ ఇస్ ఫర్ C4 0.05K బై, రైట్, ఇది 0 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇలాగ బ్రాకెట్లో ఏం లేదు కాబట్టి ఎస్ మొత్తం వీఆర్ సబ్స్టిట్యూటింగ్ 0 ఇంటూ e⁻j θ, రైట్. కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఇది 0 అయిపోతుంది కాబట్టి ఇది ఇన్యాక్టివ్ అయిపోతుంది 1తో కంపేర్ చేస్తే, కాబట్టి అక్కడ మనకు 1 ఇచ్చున్నాడు. ఇది కూడా ఇంటూ ఇది కూడా, ఇది ఇక్కడ 0 వచ్చేస్తుంది, 1కి ముందు 0 ఇన్యాక్టివ్, సో దాట్ విల్ బి 1, రైట్. సో గైస్ ఇది కాదు, దీని సంగతి పక్కన పెట్టండి. e⁻j θ కింద ఉన్నది పైకి ఇలా రాసుకుంటాము, e⁻j θ అని చెప్పి రాసుకుంటాం, రైట్. ఇప్పుడు ఈ మొత్తం ఏమవుతుందండి, ఇది 0.05K/0, దాట్స్ ఇన్ఫైనైట్. ఈ కేసులో θ విల్ బి వ్యారింగ్ ఫ్రమ్ -π/2 టు +π/2. ఓకే, సో ఇన్ఫైనైట్ రేడియస్తో -j θ వచ్చేసి -π/2 కదా, అందుకే +π/2 అయిపోతుంది, రైట్. ఏది -π/2కి, మరి +π/2కి ఇన్ఫైనైట్ రేడియస్తో ఎంతవరకు e⁻j θ ఉంది, ఇది పాజిటివ్ కాబట్టి π/2. సో గైస్ ఇది ఎలాగా రిప్రజెంట్ చేస్తాము ప్లాట్లో గైస్, ఇది మళ్ళీ తీసుకుంటాము ఇన్ఫైనైట్ రేడియస్తో ఒక ఆర్క్ గీసుకుంటాము. ఎక్కడి నుంచి +π/2, అంటే ఇన్ఫైనైట్ రేడియస్తో +π/2 దగ్గర స్టార్ట్ అవ్వి 0కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇదిగోండి ఈ డైరెక్షన్లో, సో 0 నుంచి -π/2కి వచ్చేసింది, 0 నుంచి -π/2కి వచ్చేసింది, రైట్. సో ఇది ఈ డైరెక్షన్లో, దిస్ ఇస్ వెరీ, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, θ ఎక్కడి నుంచి ఎక్కడ వేరే అవుతుందని చెప్పి. ఈ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కేసులో ఇది ఇంకా ఎన్ సర్కిల్ అవ్వదు కాబట్టి ఇది ఓకే, బట్ దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్, రైట్. ఇప్పుడు ఇది C1 C3 అన్నీ అక్యుములేట్ చేసుకొని మనం ఫైనల్ పోలార్ ప్లాట్ గీసేసేయచ్చు. మేక్ ఎ నోట్ ప్లీజ్ గైజ్. ఇప్పుడు కంప్లీట్ నైక్విస్ట్ ప్లాట్ ఎలాగా C1 C2 C3 C4 అక్యుములేట్ చేసుకొని కంప్లీట్ నైక్విస్ట్ ప్లాట్. ఎస్ ప్లేన్, స్టార్టింగ్ విత్ ద ఎస్ ప్లేన్, దిస్ ద ఎస్ ప్లేన్ గైజ్. ఇది 0, ఇది -90 degrees కదా, -90 degrees. సో C1 సెక్షన్ ఎలాగా, ఇట్స్ అ పోలార్ ప్లాట్, ఒమేగా = 0, ఫేజ్ యాంగిల్ ఇస్ -90 అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ ఇన్ఫైనైట్, అంటే 90 degreesకి ప్యారల్గా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వచ్చేస్తూ ఉంది. ఓకే, సో ఒమేగా PC 4.48 దగ్గర, ఒమేగా = 4.48 దగ్గర ఈ ప్లాట్ అనేది -180 degree ±180 degree, ఇదే కన్ఫ్యూజ్ అవ్వకండి, -180 degree దగ్గర క్రాస్ అవుతుంది. ఎంత మ్యాగ్నిట్యూడ్తో గైజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ 0.0041K కదా, 0.0041K. అండ్ టెర్మినేషన్ ఒమేగా = ఇన్ఫైనైట్, ఒమేగా = ఇన్ఫైనైట్ దగ్గర టెర్మినేషన్ కదా, -270 దగ్గర 0 మ్యాగ్నిట్యూడ్తో టెర్మినేట్ అయిపోతుంది. దిస్ ఇస్ ఫర్ C1 పోలార్ ప్లాట్ ఫర్ C1. C2 ఎలాగా, ఇక్కడి నుంచే
ఇది వచ్చేస్తుంది 0 రేడియస్ కాబట్టి యాక్చువల్గా చూపించక్కర్లేదు, దానికి అంత సిగ్నిఫికెన్స్ లేదు. సో నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదు, రైట్. C2కి 0 రేడియస్, సో వీఆర్ నాట్ బదర్ అబౌట్ దట్. అండ్ గైస్ ఇప్పుడు ఈ డైరెక్షన్ చూడండి ఒకసారి, ఇదిగో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే ఇట్స్ గోయింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, డన్. C2 నేను చూపించట్లేదు, టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నాడు, అక్కడ లోపలే ఇట్ డజంట్ మ్యాటర్. C3 ఇన్వర్స్ పోలార్ ప్లాట్, ఒమేగా ఈక్వల్ టు ఇన్ఫైనైట్ నుంచి 0కి, అంటే ఈ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్. మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది గైస్, ఇట్స్ నా గోయింగ్ ఫర్ ద మిర్రర్ ఇమేజ్, దిస్ విల్ బీ ద మిర్రర్ ఇమేజ్, ఇలాగా ఇన్ఫైనైట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ మిర్రర్ ఇమేజ్లో. అండ్ చూడండి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వెళ్తూ ఉంది. దిస్ ఇస్ ఫర్ C3. మరి C4 ఉంది కదా, బైపాస్ చేసినది ఉంది కదా, అది ఎక్కడి నుంచి వన్స్ అగైన్ ఇన్ఫైనైట్ రేడియస్తో టీటా వచ్చేసి -π/2తో వ్యారీ అయింది ఇందాక. సో కాబట్టి అది C4 ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేసి టీటా ఈక్వల్ టు +π/4 ఇన్ఫైనైట్ రేడియస్, ఇదిగోండి ఇన్ఫైనైట్ రేడియస్ +π/4తో ఇలాగా -π/4 వరకు ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఇది డైరెక్షన్. నా ఇది కంప్లీట్ నైక్విస్ట్ ప్లాట్. ఇప్పుడు ఈ ప్లాట్ తర్వాత ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తర్వాత n ఈక్వల్ టు p మైనస్ z యూజ్ చేసుకొని ఎలా ఉంటే ఈ పొజిషన్ ఎలా ఉంటే ఈ వాల్యూ k వాల్యూ ఎంత ఉంటే మనకి సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది, ఎంత దాటితే అన్స్టేబుల్ అయిపోతుంది చెప్పేసేయచ్చు. అసలు ఇచ్చిన జియోఫెస్ ఏంటి, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జియోఫెస్ ఈజ్ ఈక్వల్ టు k బై s ఇంటూ s ప్లస్ 2 ఇంటూ s ప్లస్ 10 కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో గైస్ ఓపెన్ లూప్ పోల్స్ ఏమైనా ఉన్నాయా, ఓపెన్ లూప్ RHS పోల్స్, ఓపెన్ లూప్ RHS పోల్స్, ఇది అది చెప్తుంది కదా RHS పోల్స్, RHSలో ఉన్న పోల్స్ ఈక్వేషన్లో వేసుకోవాలి. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఉన్న RHS పోల్స్, ఇందులో ఏమైనా ఉందా చెక్. S ఈజ్ ఈక్వల్ టు 0 0, అసలు RHSలోకి వెళ్ళలేదు. S ఈజ్ ఈక్వల్ టు -2 LHSలో ఉంది, S ఈజ్ ఈక్వల్ టు -10 LHS. గైస్ ఇదేం చెప్తుంది, ఇక్కడ రండి మళ్ళీ, P ఈక్వల్ టు 0 అంటే ఓపెన్ లూప్ రైట్ హాఫ్ పోల్స్ 0 మైనస్ Z. ఇప్పుడు ఎన్సర్కిల్మెంట్ ఎలా ఉంటే Z 0 అవుతుంది, సిస్టమ్ స్టేబుల్ అవుతుంది. అసలు ఎన్సర్కిల్మెంట్ ఉండకూడదు ఈ లెక్క ప్రకారం, ఇచ్చిన దాంట్లో RHS ఇది లేదు. సో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టేబుల్గా ఉండాలి అంటే ఎన్సర్కిల్మెంట్ ఉండకూడదు. ఓకే, అంటే అది క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్తో సంబంధం లేకుండా ఎన్సర్కిల్మెంట్ అనేది అసలు ఉండకూడదు. ఎన్సర్కిల్మెంట్ నో -1 ప్లస్ J0కి ఎన్సర్కిల్మెంట్ లేకపోతే దెన్ n విల్ బికమ్ 0, తద్వారా Z విల్ బి 0, సిస్టమ్ వచ్చేసి స్టేబుల్ అని చెప్తారు. రైట్, నౌ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్ హియర్, కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్ గైస్, ఇట్స్ అ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఇట్స్ అ మ్యాగ్నిట్యూడ్. ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే k బై ఇది వచ్చేసి 1/239 పాయింట్ సమ్ డెసిమల్ వచ్చేసి ఇది అవుతుంది. నేను స్ట్రేట్ అవే 240 రాసుకుంటాను. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్. ఓకే రైట్. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 0 నుంచి 0.9 వరకు, అంటే 1 వరకు ఉంటే, 0 నుంచి 1 వరకు ఉంటే సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు -1కి ఎన్సర్కిల్ అవ్వలేదు. ఓకే, -1 క్రాస్ అవ్వింది, బట్ ఎన్సర్కిల్మెంట్ అయితే జరగలేదు. కాబట్టి ఈ 1 వరకు -1 వరకు రావచ్చు, మ్యాగ్నిట్యూడ్ 1 వరకు ఇది ఉండొచ్చు. అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఓకే, ఈ వాల్యూ ఏదైతే ఉందో దిస్ షుడ్ బి, ఇదిగోండి ఇది దిస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0, 0కి ఈ టైపు గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, ఇది ఎన్సర్కిల్మెంట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత ఇదే k బై 240, మ్యాగ్నిట్యూడ్ k బై 240 షుడ్ బి లెస్ దాన్ 1. ఎప్పుడైతే ఇది ఈక్వల్ టు 1 అవుతుందో అది మార్జినల్ స్టేబుల్ అయిపోతుంది. లెస్ దాన్ 1 ఉన్నప్పుడు 240, లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఇది ఎక్దమ్ స్టేబుల్గా ఉంటుందని చెప్తాడు. అంటే ఇంటూ 240 ఇంటూ 240 గైజ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో k ఇక్కడ నుంచి k షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అండ్ ఇక్కడ నుంచి లెస్ దాన్ 240 ఉంటే దిస్ ఈస్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్, ద రేంజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ k ఫర్ ద సిస్టమ్ టు బి స్టేబుల్. k ఈక్వల్ టు 240 అయినప్పుడు, రైట్, k ఈక్వల్ టు 240 అయినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ ప్లాట్ వచ్చేసి -1కి తగిలేస్తుంది, మార్జినల్ స్టేబుల్. ఇంకా k గ్రేటర్ దాన్ 240 అయినప్పుడు ఈ ప్లాట్ ఏదైతే ఉందో అది -1 ప్లస్ J0ని ఎన్సర్కిల్ చేస్తుంది. అప్పుడు ఇట్ మే బీ -1 ఆర్ +1కి సంబంధం లేకుండా P is 0 ఫ్రమ్ ఓవర్ హియర్ 0 అండ్ Z ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఒక
z ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ ప్లాట్ ఏదైతే ఉందో ఇది -1ని ఎన్సర్కిల్ చేస్తుందో, ఎప్పుడు k గ్రేటర్ దెన్ 240 అవుతుందో ఈ ప్లాట్ అయితే -1 + j0ని ఎన్సర్కిల్ చేస్తుంది. అండ్ అది జరగటం వల్ల అంటే ఈ గెయిన్ పెరగటం వల్ల 0 వచ్చేసి వీ కెన్ ఫైండ్ దట్ ఓపెన్ లూప్ 0 వచ్చేసి RHSలోకి వెళ్ళిపోయింది, తద్వారా క్లోజ్ లూప్ పోల్ RHSలోకి వెళ్ళిపోయింది. రైట్, ఇది స్టెబిలిటీ అనాలిసిస్, ఇది కంప్లీట్ పిక్చర్ గైస్. ఇంకా నేను ఇంకా ప్రొలాంగ్ చేయలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్.